దసరాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు అంతకు మించిన ఊరమాస్ వైలెన్స్ తో వస్తున్నాడు. శ్రీకాంత్ వదల డైరెక్షన్ లో వస్తున్న ది పారడైజ్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక రేంజ్ వార్తలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో నాని జడల్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్ లో జడలు వేసుకుని నోటికి రింగ్స్ పెట్టుకుని నాని చూపిస్తున్న స్వాగ్ చూస్తుంటేనే అర్థమైపోతోంది ఇది నెక్స్ట్ లెవెల్ అని. ఈ కథ 1980ల నాటి సికింద్రాబాద్ స్లమ్స్ లో బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఒక అణగారిన తెగ కోసం పోరాడే నాయకుడిగా నాని కనిపిస్తాడు. దీనికోసం హైదరాబాద్ శివార్లలో 30 ఎకరాల్లో ఒక భారీ స్లమ్ సెట్ వేశారు. దీన్ని అందరూ బాహుబలి ఆఫ్ స్లమ్స్ అని పిలుస్తున్నారు. ఇక ఈ సినిమాలో అసలైన హైలైట్ ఎవరంటే విలన్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇందులో సిఖాంజా మాలిక్ అనే ఒక పవర్ఫుల్ విలన్ రోల్ లో చేస్తున్నారు. నానికి మోహన్ బాబుకి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అట. హీరోయిన్ గా కాయుడు లోహర్ నటిస్తోంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే నాని కెరియర్ లోనే హైయెస్ట్ గా 200 కోట్లు దాటేసిందట. అనిరుద్ధ్ రవిచందర్ తన మ్యాజిక్ తో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తున్నారు. మొదట ఈ సినిమాని మార్చి 26, 2026 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉండడం వల్ల సినిమా జూన్ 2026కి వాయిదా పడే అవకాశం ఉంది.